అందరికీ ప్రేస్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. హౌ ఆర్ యూ దిస్ మార్నింగ్? మరి మన ప్రభు మనకి ఎల్ల వేళలో తోడుగా ఉన్న దేవుడు. మన అన్ని విషయాల్లో ఆయన మీద మనం ఆనుకున్నట్లయితే జయప్రదంగా దేవుడు చేయగలిగే సమర్థుడు. ఈరోజు వాగ్దానము కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. దిస్ ఈజ్ అ గ్రేట్ ట్రాన్స్ఫర్ అని నేను చెప్పగలుగుతాను. అంధకారంలో ఉన్న మనల్ని దేవుడు బయటికి తీస్తున్నాడు. ఎప్పుడైనా ఊబిలో మునిగిపోయే వారిని మీరు చూసారా? ఎంతమంది బయటికి లాగినా వారు బయటికి రాలేరు. ఒక అతను చెప్తా ఉంటున్నాడు, ఒకవేళ ఏనుగు కూడా బయటికి లాగినా ఏనుగు కూడా ఊబిలో మునిగిపోతుంది. ఈ యొక్క అంధకారంకి ఒక బలం ఉంది, ఒక శక్తి ఉంది. ఏంటంటే మనం మునిగిపోయినప్పుడు మనంతట మనం పైకి లేవనెత్తబడలేము. మనము ఎంత ప్రయాసపడినా మనము దాని నుండి బయటికి రాలేము. కానీ దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు, తన ప్రియ కుమారుని ద్వారా ప్రతి అంధకారంకు. చూడండి, అంధకారం అంటే ఏమొస్తుంది? మీ జీవితంలో అనారోగ్యము, మీ జీవితంలో ఫెయిలియర్స్, మీ జీవితంలో భయంకరమైన అప్పుల, మీ జీవితంలో నెమ్మది లేని స్థితిగా, మీ జీవితంలో మరి ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో చేయలేని పరిస్థితిలో మీరు ఉన్నారా? అంధకారం నుండి దేవుడు మిమ్మల్ని విడిపించడానికి ఆయన పరిశుద్ధమైన యేసయ్య యొక్క రక్తాన్ని దేవుడు మనల్ని విమోచించి, అంతేకాదు మనల్ని విడుదల చేసి ఉన్నాడంట. 430 సంవత్సరాల అంధకారంలో బానిసత్వంలో ఉన్న దేవుని యొక్క ప్రజలను దేవుడు ఒకే రాత్రి విడుదల చేసి ఉన్నాడు. ఆ రాత్రి వారు ఆ అంధకారం నుండి బయటికి వెళ్ళేటప్పుడు గొప్ప వెలుగు వలె వారు బయటికి వెళ్ళారు. ఎందుకంటే అగ్ని స్తంభంగా దేవుడు వచ్చి ఉన్నాడంట. అంతేకాదు బైబిల్ సెలవిస్తుంది, ఐగుప్తు దేశంలో అంత అంధకారం ఉంది, కానీ దేవుని ప్రజలకు వెలుగుగా ఉంది. దేవుడు నిన్ను ఈరోజు రాజ్య నివాసంలో ఉండేటట్టుగా దేవుడు నిన్ను చేసి ఉన్నాడు. నిన్ను ఒక అధికారిగా దేవుడు నిలబెట్టి ఉన్నాడు. నువ్వు ఇంకా అంధకారంలో ఉండడానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు పాపాలు చేస్తూ త్వరపడుతూ తొట్టిల్లుతూ దేవుని మరి దూరంగా ఉన్నావా? ఇప్పుడు ఈరోజు ఈ వాగ్దానం చెప్తుంది, ఆ పాపం ఇక నిన్ను ఏలదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏ శాపం అయితే నేను ఇప్పటివరకు ఏలిందో ఈ వాగ్దానం నమ్మిన వారికి ఆ శాపం ఇంకా వారిని ఏలదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దరిద్రం అనే శాపంలో ఉన్నావా? అనారోగ్యం అనే శాపంలో ఉన్నావా? దేవుడు మన ప్రభు చూడండి, ఆయన మనలను అంధకారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసంగా మనల్ని చేసి ఉన్నాడు. సో దేవుడు ఈరోజు మిమ్మల్ని అన్నిటి నుండి విడిపిస్తున్నాడు. ఎడిక్షన్స్లో ఉన్నారా? విడిపించబోచున్నాడు. అంతేకాదు ఈ వాగ్దానంలో నమ్మినట్లయితే, ప్రభా నన్ను విడిపించినందుకు నేను గొప్ప స్తుతులు స్తోత్రాలు నేను తెలియపరుస్తున్నాను చెప్పినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అవును, మన జీవితంలో కూడా మరి ఈ సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చిన సో చర్చ్కి అలాగే మనందరికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, గిద్యోను మరి గత 6 ఏళ్ళు 7 ఏళ్ళు మరి భయంకరమైన పోరాటంలో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నాడు, దాక్కుని పనిచేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు వచ్చి గిద్యోన్ని ఒక మాట సెలవిస్తున్నాడు. నువ్వు భయపడుతున్నావేమో అని ఏమి సెలవించకుండా పరాక్రమం గల బలాఢ్యుడవు అని దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్పాడు. ఈరోజు యేసు ప్రభు నీకు తోడుగా ఉండి నీ రాజ్యాధికారం ఇచ్చే లెవెల్లో దేవుడు నిన్ను చూడబోచున్నాడు. వెంటనే ఏం జరిగిందంటే, గిద్యోను నమ్మలేదు. కానీ ఆయన టెస్టులు చేస్తాడు, అడుగుతాడు, ప్రభా నిజంగా నువ్వు మాట్లాడినట్లయితే నాకు సూచన చూపించవా అంటాడు. నీవు కూడా దేవుని సన్నిధిలో ఒక గొప్ప సూచన ఏంటంటే, యేసయ్య అంతే, ఆయన రక్తం అంతే. ఈరోజు నువ్వు విడుదల పొందుకున్నావు అని నువ్వు నమ్మితే చాలు, ఆ కార్యము ఈరోజు ఇప్పుడే ఈ క్షణమే మొదలవుతా ఉంది. గిద్యోను ఆ ఒక్కడు రక్షింపబడ్డం మాత్రమే కాదు, దేశాన్ని రక్షించాడు. అంధకారంలో నుండి మనం బయటికి వచ్చినాక అనేకులకు వెలుగుగా మనం ఉండబోతున్నాం. అదేందో దేవుడు చెప్తాడు, నేను వెలుగు లోకానికి అంటాడు. కానీ తర్వాత యేసే చెప్తాడు, మీరు కూడా ఈ లోకానికి వెలుగు అని చెప్తాడు. ఆయన మన కొరకు చేసిన కార్యాలను మనం మర్చిపోకుండా దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపట్టుకోండి, నేను రాజ్య నివాసం చేయబోచున్నాను. యేసయ్య నన్ను రాజులుగా ఏలువాడుగా దేవుడు చేయబోచున్నాడు. ఇప్పటి వరకు అందరికీ తోకగా ఉన్నాను, ఇప్పుడు నన్ను తలగా చేయబోచున్నాడు అని నువ్వు నమ్మినట్లయితే చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా మహోన్నతుడవు తండ్రి నాయన ప్రభా, అంధకారంలో ఉన్న వారిని నువ్వు విడిపించినందుకు నీకు వందనాలు. గొప్ప వెలుగు, గొప్ప మహిమను దయచేసినందుకు నీకు వందనాలు. లెమ్ము తేజ రిలుము అని చెప్పిన దేవుడవు నాయన ప్రభ తండ్రి. అయ్యా ఈరోజు గొప్ప వెలుగునైనా, పరలోకపు వెలుగునైనా, యేసు ప్రభు మహిమ అయ్యా బిడ్డల మీద కుమ్మరించబడును కాకని ప్రకటిస్తాం. లెట్ ద గ్లోరీ ఆఫ్ జీసస్ ఫాల్ అపాన్ ఎవ్రీ వన్ హూస్ లిస్నింగ్ లార్డ్.
ప్రతి ఒక్కరి మీద నీ మహిమ ప్రభావము అయ్యా వారు కూడా నేను పొందుకుంటకు సహాయంను దయచేయమని అడుచున్నాం. ఆది యందు ఆదాము అవ్వలు నాయన నీవిచ్చిన మహిమను కోల్పోయారు నాయన. మరొకసారి యేసయ్య ద్వారా మేము నమ్మినట్లయితే ఆ మహిమను తిరిగి పొందుకుంటామని చెప్పాము నాయన. ఈరోజు ఎవరైతే అంధకారంలో, బాధల్లో, శ్రమల్లో, సిగ్గుతో ఉన్నారో వారి గొప్ప మహిమకరమైన కార్యములు చేసి వారి తలల పైకి లేవనెత్తుతామని నమ్ముచు యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఇంకా మీరు చీకట్లో లేరు, చీకటి సంబంధమైనది ఏది కూడా మీ ఇంట్లో కానీ మీ హృదయంలో కానీ ఉండడానికి వీలు లేదు. గాడ్ హ్యాస్ రిడీమ్డ్ యూ. నమ్మినట్లయితే ఐఎమ్ అవుట్ ఆఫ్ డార్క్నెస్ అని పెట్టండి. గాడ్స్ లైట్ షైనింగ్ అపాన్ యూ. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ లార్డ్.